జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ అంటే ఎవరు? రెడ్ బుక్ అంటే ఎవరు? మన రథ సారథి నారా లోకేష్. నీ అయ్యా ఆ రెడ్ బుక్ మడిసి లోకేష్ గారి గుద్దులోని, ఆ 420 విజనరీ గుద్దులోని, ఆ పావలా స్టార్ పావలా కలిగిన గుద్దులోని పెట్టుకోండ్రా సన్నాసనా కొడకల్లారా. మదమెక్కి వెనకాల నీ దత్త తండ్రిని, నీ దత్త అన్నని, మీ పావలా స్టార్ తప్పుతుని చూసుకొని నీ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు కొడక ఇష్టంసారిగా బహిరంగ సభలో నీ పచ్చ మీడియా ఎల్లో ఛానల్లో పచ్చ బ్యాచ్ నా కొడుకులు, జెండా కూలి నా కొడుకుల్ని చూసుకొని ఎదుటగా వెనకాల ఎన్ను పోటు పొడిసే విజనరీ పార్టీని 164 కూటమి కుక్కల్ని చూసుకొని భూమి మీద కాకుండా గాల్లో నిలబడి మాట్లాడుతున్నావు బిడ్డ. అరే ఓ జగన్మోహన్ రెడ్డా, ఎట్టా అయితే మాట్లాడుతున్నావో కొడక అదే బహిరంగ సభల్లో నా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, మీ కాళ్ళు పట్టుకొని శిరస్సు వంచి మొక్కి మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లతో స్నానం చేస్తా, నన్ను క్షమించండి క్షమించండి అని ఏడ్చి గోలు పెట్టి గీ పెట్టే రోజు నీకు తీసుకొస్తా బిడ్డ. నా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడిని ఏఎస్ఆర్సీపీలో యాక్టివ్ పర్సన్, ఏఎస్ఆర్సీపీ ఆర్మీ సవాల్ ఛాలెంజ్ చెప్తున్నా కొడక. నువ్వు యాడున్నా ఎట్లయితే మాట్లాడుతున్నావో అంతే బహిరంగంగా ఎందుకు మాట్లాడేయండ్రా దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసమని పశ్చాత్తాపన పడుతూ కళ్ళంట నీళ్ళు కాదు బిడ్డ, రక్తపు చుక్కలు కారకపోతే ఆ పేరు దుర్గా ప్రసాద్ నాయుడే కాదు. నేను సవాల్ విసురుతున్నా వైఎస్ఆర్సీపీలో యువ నాయకుడిని, నా అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నా 5.5 కోట్ల తెలుగు ప్రజల దీవెలతో కాబోయే ఎమ్మెల్యే కావడం ఖాయం. నీ భరతం బట్టి నీ మదం, బలుపు, అహంకారం ఎవరినైతే చూసుకొని మాట్లాడుతున్నావో అవన్నీ చింపకపోతే